హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వేకెన్సీకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వీక్ డే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. మనకైతే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూలని షెడ్యూల్ చేయడమే మీ యొక్క పని అనమాట ఈ యొక్క కంపెనీలో. అలాగే 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 22,000 వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదండి. వర్క్ టైం వచ్చేసరికి మనకి 6 PM నుంచి 1 AM వరకు కూడా వర్క్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఇదైతే యూఎస్ షిఫ్ట్ కింద, యూఎస్ టైమింగ్ షిఫ్ట్ కింద మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది వీడియోలో. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈరోజు చూడండి, ఆపరేషన్స్ ఇంటర్న్ వీక్ డే అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆపరేషన్స్ ఇంటర్న్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే ఎనీవేర్ అనమాట. మీరు ఏ ప్రదేశం నుండి అయినా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఏపీ వరకు కావచ్చు, టీఎస్ వరకు కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకేనా, ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకేనా. సో ఈరోజు మంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మినిమం 50 లైక్స్ అయితే గట్టిగా ఇవ్వండి. మనకి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి, మీలాంటి నిరుద్యోగులకి ఇంకొంతమందికి చేరుతుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్. ఓకేనా. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి యూఎస్ టైమింగ్ షిఫ్ట్. సో యూఎస్ బేస్డ్ కింద, యూఎస్ టైం బేస్ కింద ఈ యొక్క షిఫ్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 6 గంటల, అంటే సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 1 AM దాకా కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క IST ప్రకారం. ఓకేనా. అయితే రెస్పాన్సిబిలిటీస్ అనమాట, బాధ్యతలు వచ్చేసరికి మనకి స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్. సో ఫస్ట్ వన్ అయితే స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మనకి. సో ఇక్కడ చూడండి, కొలాబరేట్ విత్ అవర్ టీమ్ టు స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్ విత్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ అనేసి అవడం జరిగింది. మీరైతే ఏదైతే మీకు టీము మిమ్మల్ని రిక్రూట్ చేసుకుందో, సో ఆ యొక్క టీంతో మీరు కొలాబరేట్ అవ్వాలన్నమాట, వాళ్ళతో కలిసిమెలిసి పనిచేయాలన్నమాట. సో వాళ్ళు చెప్పే విధంగా మీరైతే ఇంటర్వ్యూస్ అనేవి, ఎవరైతే క్యాండిడేట్స్ మీ దగ్గరకు వస్తారో ఆ యొక్క క్యాండిడేట్స్కి వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేసి అవన్నీ కూడా మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకొని అప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది స్కెడ్యూల్ అనేది చేయాలన్నమాట. ఇది మీ యొక్క వర్క్ అనమాట. ఓకేనా. సో చూడండి, ఇంటర్వ్యూస్ విత్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ అంటే ఆ ఇంటర్వ్యూకి అర్హుడా కాదా అనేది మీరే నిర్ణయించి మీరు వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో కోఆర్డినేట్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ క్యాండిడేట్స్ టు సెటప్ ఇంటర్వ్యూస్ టైమ్స్. సో మీరైతే కోఆర్డినేట్ అయ్యి కలిసిమెలిసి ఇంటర్వ్యూస్ని సెటప్ చేసి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ టైమ్స్ అవన్నీ పంపించాలి. ఎప్పుడు ఏ టైంలో జరుగుతుంది మీకు ఇంటర్వ్యూ అనేది వాళ్ళకి మీరే తెలియజేయాలన్నమాట. ఇంకేమీ అవసరం లేదు. వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అయ్యి మీరు ఇంటర్వ్యూస్ ఈ టైంలో ఉంటాయి, మీరు అటెండ్ అవ్వాలి తప్పకుండా అనేసి ఇలాంటివి షెడ్యూల్ చేసే పని అన్నమాట మీది. ఓకేనా. సో ఇది మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అయితే ఇంటర్వ్యూ మానిటరింగ్ అనమాట. ఇంటర్వ్యూ మానిటరింగ్. సో ఎన్ష్యూర్ దట్ స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్ టేక్ ప్లేస్ ఏ ప్లానెడ్. ఓకేనా. సో ఎన్ష్యూర్ దట్ స్కెడ్యూల్ ఇంటర్వ్యూస్ టేక్ ప్లేస్ యాజ్ ప్లానెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ఇంటర్వ్యూస్ జరుగుతాయో ఆ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడమే కాకుండా సో ప్లేస్ని కూడా మీరే నిర్ణయించాలి. సో మీరు పీస్ఫుల్గా ఉండేటట్టుగా చూసుకోవాలనేసి చెప్పాలి. అలాగే మంచి లొకేషన్లో కూర్చోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి. ఓకేనా. సో
ప్లానర్ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలన్నమాట మీరే. ఓకేనా. ఇంటర్వ్యూ మానిటరింగ్లో ఇంటర్వ్యూస్ని షెడ్యూల్ చేయడము, అలాగే ఏ ప్లేస్లో ఉండాలి అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసి చెప్పాలన్నమాట వాళ్ళకి, ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో, ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారికి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేట్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ క్యాండిడేట్స్ టు కన్ఫర్మ్ దెయిర్ అవైలబిలిటీ అండ్ రీసాల్వ్ ఎనీ షెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్. అయితే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూస్ ఎవరికైతే జరుగుతాయో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. అలాగే ఆ యొక్క క్యాండిడేట్స్కి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారా లేదనేది మీరే కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన అవైలబిలిటీ టైం ఉంటుంది కదా, సో వాళ్ళకి నచ్చిన టైంలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే విధంగా ఉండాలి. లేకపోతే మీకు నచ్చిన టైంలోకైనా వాళ్ళని తీసుకొచ్చే విధంగా అయితే ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా షెడ్యూల్ చేసి మీరైతే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసే విధంగా మీరు చేస్తే అప్పుడు ఇంటర్వ్యూ అనేది చక్కగా జరుగుతుందన్నమాట. అవతల వారికి కావచ్చు, మీకైనా కావచ్చు. ఓకేనా. సో ఒకటి వాళ్ళ టైంకైనా మీరు వెళ్ళాలి, లేదంటే వాళ్ళే మీ టైంకైనా రావాల్సి ఉంటుంది. సో ఇదొక్కటి చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అదర్ ఆపరేషనల్ టాస్క్స్ అనమాట. సో assist in the other potential activities as needed, which may including data entry, document management and providing administrative support. సో ఏవైతే ఆపరేషన్స్ టాస్క్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరే చేయవలసి ఉంటుంది, ఆ యొక్క యాక్టివిటీస్ అనమాట. సో లైక్ డేటా ఎంట్రీ కావచ్చు, అలాగే డాక్యుమెంట్ మేనేజ్ చేయడం కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేటివ్కి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మీరు ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారికి అన్నమాట. సో వాళ్ళ యొక్క ప్రొఫైలు మీరు అందించే విధంగా ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారో అటువంటి వారికి, ఇంటర్వ్యూ చేసేవారికి. ఓకేనా. సో వారికి మీరు మొత్తం అంతా ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళ యొక్క డేటా మొత్తం అంతా కూడా వారి చేతిలో ఉంచే విధంగా మీరైతే చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది కూడా మీ యొక్క బాధ్యత. ఓకేనా. సో ఇదంతా మాత్రం మీకు ఇక్కడ ఆపరేషన్స్ ఇంటర్వ్యూ ఇక్కడ. సో ఈ యొక్క జాబ్కి రెస్పాన్సిబిలిటీ చెప్పాము, ఇంటర్వ్యూ మానిటరింగ్ ఎలా ఉంటుందో చెప్పాము, అలాగే అదర్ పొటెన్షియల్ టాస్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్పాము. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. సో ఆ యొక్క బాక్స్ను ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక లేచకుండా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు మీకు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. నేమ్ అనేది టైప్ చేయండి, మీ ఫుల్ నేము. అలాగే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే సో ఆ యొక్క ప్రొఫైల్ URL ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ మీరు ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో మీరు గ్రాడ్యుయేషన్ చేసిన వారైతే సో కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ ఇవ్వండి, లేదంటే 12th క్లాస్ పాస్ అయిన వారంటే సో 12th క్లాస్ పాస్ అయిన అనేసి చెప్పండి. సో కాంటాక్ట్ నెంబరు అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ది ఇవ్వండి. సో ప్రజెంట్ వాడుతుంది. ఓకేనా. సో మీ యొక్క రెజ్యూమ్ ఫైల్ని అటాచ్ చేయండి. సో డైరెక్ట్ మీరు డాక్యుమెంట్ రూపంలోనే అటాచ్ చేయాలి. ఫైనల్గా ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే చాలండి. సో మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అప్లై ప్రాసెస్. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.